Summer heat ను cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. గత వారం రోజులుగా బంగారం ధరలు ఊహించని స్థాయిలో తగ్గుదల కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత భారీగా తగ్గుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా తగ్గుతాయా లేక పెరుగుతాయా, ఏం జరుగుతుందనేది కూడా మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వర్తక వ్యాపార సంఘ సెక్రటరీ గారు కిషన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వరుసగా తగ్గుతున్నటువంటి పరిణామం, ఒకవైపు పశ్చిమ దేశాల్లో యుద్ధము, ఇంకా అంతర్జాతీయ పరిణామాలు, ఇవన్నీ మొన్న పెంచినటువంటి సుంకం ధరలు ఇవన్నీ చూస్తే ఇంకా పెరుగుతాయి కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఊహించని విధంగా భారీగా తగ్గుదల కనిపిస్తుంది. 8,000కు పైగా తగ్గినట్టుంది గత వారం రోజుల్లోనే. ఎందుకు సార్ ఇంత భారీ తగ్గుదల? ఇది మన దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి. కన్జ్యూమర్ దగ్గర ఇప్పుడు ఎవరికైతే మన ప్రధానమంత్రి ఇప్పుడు ఒక ఏడాది వరకు మీరు కొంచెం డిఫర్ చేయండి, కొనకండి అని అన్నాడో, దానివల్ల మన ఇండియాలో స్టాక్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకున్నా కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేయకున్నా కానీ మన దగ్గర ఉన్న నిల్వలు ఇంకా 2-3 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మళ్ళా వారం రోజుల్లో పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఏమైనా పెరిగితే ఒక 1,000-2,000 పెరగొచ్చేమో, కానీ మీకు ఇదే 1,50,000 అరౌండ్గానే మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే 1 లాక్ కంటే కూడా తక్కువ వెళ్ళేటువంటి అవకాశాన్ని ఏమన్నా చూడొచ్చు అంటారా సార్ భవిష్యత్తులో? అంటే ఇప్పుడు ఎవరైతే వర్తకుల దగ్గర బంగారం ఉంటుందో వాళ్ళు ఎక్కడి నుంచో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెస్తారు. వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువకైనా అమ్మేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ బంగారం వస్తువులు కానీ, ముడి బంగారం కానీ కొంచెం తగ్గుముఖం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వెండి కూడా అదే దారిలో పయనిస్తుందంటారా, లేకుంటే వెండికి ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? ఎందుకంటే సోలార్లో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్లో వాటికి సంబంధించిన పార్ట్స్ వాడుతున్నారు. భవిష్యత్తులో అంతా వెండిదే అంటూ కూడా గతంలో ఒక టాక్ వచ్చింది. బట్ అది కూడా తగ్గుదల కనిపిస్తూనే ఉంది. దాని పరిస్థితి ఏంటంటారు సార్? ఇండస్ట్రీస్ కావాల్సింది కాబట్టి తగ్గడానికి అవకాశం లేదు, కానీ తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్గా ఇండియాలో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సిల్వర్ ఉంది. దానివల్ల కూడా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కొనాల్సిన అవసరం లేదు. సుంకాలు కట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ ఇచ్చి మనం వెండి బంగారం కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి వెండి తగ్గుముఖంలో ఉంది. అంటే ఫ్యూచర్లో అయితే పెరిగే అవకాశం ఉందంటారా సార్? అంటే ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది నెక్స్ట్ ఇయర్? అంటే ఇన్వెస్టర్లకు ఒక 1-2 నెలల్లో మాత్రం మళ్ళీ విపరీతంగా పెరుగుతాయి. ఓన్లీ సిల్వర్ ఒకటే అంటారా, లేకుంటే గోల్డ్ కూడా మళ్ళీ అదే బాటలోకి వెళ్తుందంటారా? రెండు, గోల్డ్ కూడా అదే బాటలో ఉంటుంది. ఎంత తగ్గిందో ఆ 10,000 నుంచి 15,000 రూపాయలు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ గరిష్టంగా మనం ఎంతో చూడొచ్చు సార్ ఈ సంవత్సరంలో 2026లో? ఎందుకంటే అంతకుముందు మాట్లాడుకున్నాం, డిసెంబర్లో భారీగా పెరిగినప్పుడు 2026లో ఖచ్చితంగా 2 లక్షల మార్కును తాకుతుంది అని చెప్పేసి అన్నారు చాలామంది. ఆ అవకాశాన్ని ఏమన్నా చూడొచ్చు అంటారా ఈ ఇయర్ ఎండ్ వరకు? ఒక ఏడాది పడుతుంది. ఇమీడియట్ గా మాత్రం జరగకపోవచ్చు. ఎందుకంటే మోడీ పెట్టిన కండిషన్ వల్ల భారతదేశంలో ఇప్పుడు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్నమే రేషన్లో ఉండి తగ్గుముఖంగా ఉంటుంది. సో ఇప్పుడు తగ్గుతున్నటువంటి ఈ పరిస్థితులను చూస్తే, ఇప్పుడు కొనాలనుకున్నటువంటి వారికి కానీ, లేకుంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంకా కొద్ది రోజులు ఆగితే ఇంకా తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? కనిష్టంగా ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశాన్ని అంచనా వేస్తున్నారు మీరు? 1,45,000 వరకు అంచనా వేస్తున్నాను ఈ 2 రోజుల్లో. తర్వాత మళ్ళీ మంచి రోజు మ్యారేజ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఒక 1 నెల రోజులు మళ్ళీ కొద్దిగా ఏదైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల వరకు కొంచెం తగ్గుముఖమే ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎవరి దగ్గరైనా స్పేర్ గా డబ్బులు ఉంటే కొనుక్కోవడం మంచిది. ఏది ఈ వారం రోజుల పరిధిలో తీసుకుంటేనే కొంత మనకు ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ ఇలాగే మనకు సాధిస్తుంది. ఎవరు కూడా ఊహించొద్దు 1,20,000 అవుతుంది, 1,30,000 అవుతుంది అని మాత్రం ఊహించనవసరం లేదు. అంటే 1,30,000కి వచ్చేటువంటి అవకాశమే లేదంటారు? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. దానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, మళ్ళీ ఆ తర్వాత ఒక పాయింట్ దగ్గరికి డౌన్ అయ్యి మళ్ళీ పెరగడానికి గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు మెటీరియల్ షార్టేజ్ అయ్యి అక్రమ మార్గాల్లో ఇండియాకు బంగారం రావచ్చు, సిల్వర్ అయినా గోల్డ్ అయినా రావచ్చు. అప్పుడు కన్స్యూమర్కు అవసరం ఉంటుంది. కాబట్టి కొనుగోలుదారులు ఎక్కువ ఉంటారు, అమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఫైనల్గా ఏం చెప్పొచ్చు సార్ ఈ వరుస పరిణామాలన్నీ చూస్తే, బంగారానికి సంబంధించి కొనాలనుకున్న వారికి కానీ, రాబోయే రోజుల్లో దాని పరిస్థితి కానీ
ఎలా చెప్పొచ్చు అంటారు? ఇప్పుడే ఇమీడియట్ గా కొనడం మంచి విషయం అండి. ఇదే కరెక్ట్ టైము. ఇది వాడుకోవాలి. ఈ టైంను మనం సద్వినియోగం చేసుకోవాలా. మనకు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే మాకు మా విశ్లేషణలో ఉందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతము వరుసగా గత వారం 10 రోజుల నుంచి తగ్గుతున్నటువంటి పరిణామాన్ని చూస్తున్న బంగారం. దానికి సంబంధించి ఇండియాలో ఇప్పుడు భారీగా నిల్వలు ఉండడం, విదేశాల నుంచి దిగుమతి అనేది కొంతమేరకు తగ్గడం అనేది కనిపిస్తుంది. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇంకా రాలే కాబట్టి ఆ పరిస్థితి ఉంది. వారం రోజుల్లో మళ్ళీ కంబ్యాక్ పెరుగుదల ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు.